సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓడిపోయిన పార్టీలో ఉండడం ఎందుకు అనుకుంటున్నారో లేదా జగన్తో కష్టమని భావిస్తున్నారో తెలియదు, కానీ వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాగే ఏలూరు జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ల నాని ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఇటీవల విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు. నటుడు అలీ సైతం వైసీపీ ఓడిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసేశారు. రీసెంట్గా విశాఖపట్నంలో 5 కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిపోయారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసేలు కూడా వైసీపీకి రిజైన్ చేశారు. తాజాగా అనంతపురం అధ్యక్షుడు పైలా నరసింహయ్య పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు మరో నేత ఫ్యాన్ పార్టీకి దూరమయ్యారు. అదేనండి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అలియాస్ కాళీకృష్ణ శ్రీనివాస్ వైసీపీకి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ పార్టీ అధినేత జగన్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత కారణాల వల్ల భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా చేసిన లేఖ విడుదలైంది. దీంతో వైసీపీ అధిష్టానం తమ నేతలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు చేపడుతుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.